మరి వీళ్ళిద్దరు తండ్రి ఒక్కడే కానీ తల్లి ఇద్దరు కాబట్టి ఆ యోసేపు మీద ఎక్కువ అసూయ పడుతుండేవారు. పైగా యోసేపు జ్ఞానం కలిగినవాడు, ప్రభుత్వంతో గొప్పవాడు. ఎవరు? యోసేపు. అలాంటి వ్యక్తి జరిగిన విషయం తెలుసా? అలాంటి వ్యక్తికి జరిగిన విషయం తెలుసా? ఆ యోసేపు యొక్క పరిస్థితి బట్టి అమ్మేస్తారు. మీ అందరికీ తెలుసు కదా, యోసేపు అమ్మేస్తారా? మొక్కలో పడేస్తారు, వర్తకులకు అమ్మేస్తారు. వర్తకులు అమ్మేస్తే వాళ్ళు ఐగుప్తులకు అమ్మేస్తారు. వాళ్ళు ఒకసారి దగ్గర పరిస్థితుడు పతిమర దగ్గర జైల్లోకి వెళ్తారు. జైల్లో నుంచి మరలా ఫరో అనే వ్యక్తి సంస్కరించినప్పుడు ఫరో దగ్గరికి వస్తాడు. వచ్చి ఆయన ఏం జరగబోతుంది చెప్తాడు. చెప్పిన తర్వాత ఇతనే ఫరో అవుతాడు. ఆ తర్వాత నేను చెప్పి నా తర్వాత స్టేట్మెంట్ ఇస్తాడు. అయిన తర్వాత ఆ దేశానంతటిని, ఐగుప్తు దేశానంతటిని అప్పుడు కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు యోసేపే కాపాడుతాడు. అప్పుడు వచ్చినప్పుడు జాగ్రత్తగా స్టోరీ మీకు ఇంటే మీకు మైండ్ లో పెట్టుకోండి జాగ్రత్త. విన్న తర్వాత అది అయిన తర్వాత వెంటనే జరిగింది ఏంటంటే, అప్పుడు యాకోబు తన అన్నలు ఈ దగ్గరికి వస్తారు. సారీ, యాకోబు తన కుమారులు అందరూ కలిపి, యోసేపు అన్నలందరూ కలిపి ఎవరి దగ్గరికి వస్తారు? ఎవరి దగ్గర? యోసేపు దగ్గరికి వస్తారు. ఇదంతా దేవుడు కళల రూపంలో యోసేపు చూస్తూనే ఉంటాడు. ఒక రోజునాడు సూర్య చంద్ర నక్షత్రాలన్నీ కాకి పడతాయి, ప్రతి పన పడుకుని ఉంటది, నీ ఒక్క పని నిల్చుని ఉంటది అని ఎన్నో దర్శనాలు దేవుడు యోసేపు ఇస్తాడు. అవన్నీ చెప్పినప్పుడు కలిగి అమ్మేస్తారు.